సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉందా లేదా? బీవీరావు గారు ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా కోసం ఆమర నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి మొదట్లో ఆయన జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ పొత్తులైనప్పుడు పెద్ద మీటింగ్ పెట్టి ఆయన చెప్పారు. అవును, మొత్తం ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా పౌరుషం లేకపోతే ఒంటికి కొంచెం కారం పోసుకుని మీరు అందరూ కూడా పౌరుషం తెచ్చుకోండి అని కూడా చెప్పారు. దాని తర్వాత నుంచి అక్కడ మనకి లాంగ్ మార్చ్ పార్టీల తరఫున లక్షల మందిని ఈ ప్రత్యేక హోదా గురించి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లు అని చెప్పేసి అక్కడ లాంగ్ మార్చ్ కూడా నిర్వహించారు. దాని తర్వాత నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఏది వస్తే దాని తరపునే ఫాలో అవుతూ మళ్ళీ ఆ ప్రత్యేక హోదా గురించి అనే ఊసే ఎత్తకుండా పార్టీ తరపున కూడా ఎవరిని దాని గురించి మాట్లాడకుండా ఉండాలని చెప్పేసి ఒక లైన్ విధించి ప్రత్యేక హోదా గురించి వదిలేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు పూర్తి మెజార్టీలు వచ్చారు, కానీ మనం ప్రత్యేక హోదాను అడుగుతూనే ఉంటామని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. పార్లమెంట్ లో కూడా ప్రతిసారి ప్రత్యేక హోదా గురించి అడిగారు. ఈ రోజున వీళ్ళు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉండి కూడా ఈ రోజున ప్రత్యేక హోదా గురించి మేము అడుగుతాము, ప్రత్యేక హోదాని ఈ రోజు మేము సాధిస్తామని ఒక మాట కూడా చెప్పకుండా కేవలం వీళ్ళు అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం మా దందా మాత్రమే మాకు కావాలి అని తప్ప ప్రత్యేక హోదా గురించి కూడా వీళ్ళందరూ వదిలేసి ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు. అసలు ప్రత్యేక హోదా గురించి అసలు అడిగే దమ్ము ఈ రోజున వీళ్ళకి ఉందండి? కనీసం వాళ్ళు రిక్వెస్ట్ గా కూడా కొన్ని డిమాండ్ చేయకపోతే రిక్వెస్ట్ స్టీల్ ప్లాంట్ అంతే మొత్తం అంతా అసలు డిమాండ్స్ లేవు, కనీసం రిక్వెస్ట్ లేవు. ఈ వ్యాపారం ఇందాడు అన్నట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి వ్యాపారం అంటే ఏ రకంగా ఈ రోజు వ్యాపారం జరుగుతాం అంటే, గతంలో అమరావతికి ఎవరెవరికైతే కాంట్రాక్ట్స్ అంతకు ముందు ఇచ్చారో టెండర్స్ లో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ మీకు దీన్ని హైక్ చేసి ప్రైస్ మళ్ళీ ఇలా ఇస్తామని చెప్పేసి వాళ్ళందరినీ పిలిచి ఆల్రెడీ కాంట్రాక్ట్స్ మాట్లాడడం అదంతా కూడా ఆల్రెడీ అయిపోయిందండి. ప్రత్యేకంగా అఫిషియల్ గా ఆన్లైన్ టెండర్స్ కాకుండా వాళ్ళందరూ లోపాయకారంగా టెండర్ అయిపోయింది. ఈ రోజున ఈ వరద ముంపు ప్రాంతాలు ఈ వరద వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా కాంట్రాక్టర్స్ అందరినీ ఒక్కొక్కళ్ళు 5 కోట్లు 10 కోట్లు ఈ రోజున సహాయ కార్యక్రమాలుగా చెప్పి దానికని చెప్పి వరద ముంపు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇలా 1 కోటి, తెలుగుదేశం పార్టీకి ఒక 2 కోట్లు, లోకేష్ గారికి పర్సనల్ గా బ్లాక్ లో ఒక 3 కోట్లు, ఇలాగా ఈ రోజున వ్యాపారం దందా నడుస్తా ఉందండి. ఈ వ్యాపారం అసలైన వ్యాపారం వెనక ఈ చిన్న వ్యాపారం బ్లాక్ వ్యాపారం సంక్షోభంలో వీళ్ళు సంతోషం వ్యాపారం ఎత్తుకుంటారు కదా. ఇప్పుడు ఈ వరదలు వచ్చినప్పుడు మళ్ళీ అందరినీ కూడా చందాలు అడగడం, ఈ చందాల్లో నుంచి అఫీషియల్ గా సీఎం రిలీఫ్ ఫండ్ కి చందాలు ఇస్తున్నట్టు నారా చంద్రబాబు నాయుడు ఫోటోలు దిగేటప్పుడు ఒక ఫిగర్ చందా, తర్వాత తెలుగుదేశం పార్టీ అకౌంట్ కి మళ్ళీ ఇచ్చే చందా ఒకటి మళ్ళీ వెనకాల ఉంది, దాని తర్వాత నారా లోకేష్ గారికి క్యాష్ రూపంలో బ్లాక్ లో ఇచ్చే చందా ఇంకొకటి ఉంటుంది. ఇదంతా కూడా వాళ్ళు మామూలు వ్యాపారం కాదు. పక్కనేమో నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ బోట్లలోనూ మన బుల్డోజర్ లో ఫోటోలు దిగుతూ ఉంటే ఈ వెనకాల ఈ వ్యాపారం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ 2 పాయింట్లు బాగా చెప్పారు. సంక్షోభంలో సంతోషం ఒకటి చెప్పారు, రెండోది వరద చందా వెనకాల పార్టీ దందా అనేది పార్టీ దందా పెద్ద వ్యాపారం, సంక్షోభంలో వ్యాపారం అంతా.